మన చరిత్రలో కొన్ని రహస్యాలు ఉన్నాయి. అవి ఎంత విచిత్రమైనవి అంటే, ప్రాచీన ప్రపంచం గురించి మనం ఇప్పటివరకు నమ్ముతున్న ప్రతి దాన్ని ఆ మూలాలనే ప్రశ్నిస్తాయి. ఈ మాటతోనే మన అన్వేషణ మొదలుపెడదాం. అంటే మనం చరిత్ర పుస్తకాల్లో చదివిన దానికి, అక్కడ దొరుకుతున్న ఆధారాలకి కొన్నిసార్లు అస్సలు పొంతన ఉండదు. అలాంటి అసాధారణ విషయాల గురించే మనం ఇప్పుడు చూడబోతున్నాం. అసలు మన ఈ విశ్లేషణకు మూలం ఒకే ఒక ప్రశ్న. అదేంటంటే, మన గతం అంటే మన చరిత్ర కథలో కొన్ని ముఖ్యమైన పేజీలో కొన్ని అధ్యాయాలు అసలు లేకపోతే, మిస్సయ్యుంటే, ఆ ఆలోచనతోనే మనమిప్పుడు కొన్ని ఆధారాలను పరిశీలిద్దాం. సరే, మనం మొదటగా చూసేది కొన్ని నిర్మాణాలు. ఇవి ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నాయంటే ఆ కాలంలో ఇవి కట్టడం అసాధ్యమనిపిస్తుంది. మనకు తెలిసిన చరిత్ర కాలక్రమాన్నే ఇవి సవాల్ చేస్తున్నాయి. మన ప్రయాణం టర్కీ నుండి మొదలవుతుంది. ఇక్కడ గోబెక్లీ టెపే అనే ఒక ప్రదేశం ఉంది. ఇది నాగరికత ఎప్పుడు మొదలైంది అనే మన ఆలోచనల్నే పూర్తిగా మార్చేస్తుంది. ఈ టైంలైన్ చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. గోబెక్లీ టెపే వయస్సు చూడండి. గిజా పిరమిడ్లు, స్టోన్హెంజ్ వీటికంటే వేల సంవత్సరాల ముందే దీన్ని కట్టారు. ఆశ్చర్యమేంటంటే ఆ కాలంలో మానవులు ఇంకా వేటాడుతూ ఆహారం సేకరించుకుంటూ బ్రతికేవాళ్లు. మరి ఇంత పెద్ద నిర్మాణం వాళ్లు ఎలా కట్టగలిగారు? సో ఈ పాయింట్స్ అన్నీ కలిపి గోబెక్లీ టెపేని చరిత్రకారులకి ఒక పెద్ద సవాలుగా మార్చాయన్నమాట. ఒక్కసారి ఆలోచించండి, వ్యవసాయం కూడా సరిగ్గా తెలియని వేటగాళ్లు చక్రం కనుక్కోక ముందే ఇంత పెద్ద నిర్మాణం ఎలా కట్టగలిగారు? అంతకన్నా విచిత్రమేంటంటే, అంత కష్టపడి కట్టిందాన్ని కావాలనెందుకు పూడ్చిపెట్టారు? గోబెక్లీ టెపే మనల్ని ఎప్పుడూ అని అడిగితే లెబనాన్లోని బాల్బెక్ ఎలా అనే ప్రశ్నను మన ముందుంచుతుంది. ఇక్కడ మిస్టరీ టైమ్లైన్ కాదు, దాని వెనుక ఉన్న ఇంజనీరింగ్ అద్భుతం. 750 టన్నులు. ఇది అక్కడి ట్రైలిథాన్ రాళ్లలో ఒక్కదాని బరువు. ఈ ఒక్క నంబర్తోనే మనకు అర్థమైపోతుంది మనం మాట్లాడుతున్నది ఎంత పెద్ద నిర్మాణం గురించో. ఆగండి, అది అక్కడితో అయిపోలేదు. దగ్గర్లోనే క్వారీలో ఉన్న అతిపెద్ద రాయి బరువు 1650 టన్నులు. ఇప్పటివరకు మనిషి కదిలించిన అతిపెద్ద రాయి ఇదే. వింటుంటేనే నమ్మశక్యంగా లేదు గదూ? ఈ బరువు ఎంత అసాధారణమో అర్థం కావాలంటే ఒక చిన్న పోలిక చూద్దాం. ఆ తర్వాత కాలంలో అదే ప్రదేశంలో కట్టడాలు చేసిన రోమన్ల దగ్గరున్న టెక్నాలజీని చూస్తే వాళ్ల క్రేన్లు మహా అయితే ఒక 100 టన్నులెట్టగలవు. మరి వీళ్లు 1650 టన్నుల రాయిని ఎలా కదిలించారు? ఏ టెక్నాలజీ వాడి ఉంటారు? ఇది కదా అసలు మిస్టరీ. మన ప్రయాణంలో తరువాతి మజిలీ భారతదేశంలోని కైలాస ఆలయం. ఇక్కడ మిస్టరీ వయస్సు కాదు, బరువు కాదు, నమ్మడానికి వీలులేని నిర్మాణ పద్ధతి. మామూలుగా మనమేదైనా కట్టాలంటే కింద పునాది వేసి పైకి కడతాం. కాని కైలాస ఆలయాన్ని ఒకే ఒక్క కొండను పైనుండి కిందికి చెక్కుకుంటూ వచ్చారు. అంటే ఇది ఒకే రాయిలోంచి తొలిచిన ప్రపంచంలోనే అతిపెద్ద నిర్మాణం. ఈ ప్రాసెస్లో దాదాపు 4 లక్షల టన్నుల రాయిని తొలగించారు. ఆధునిక యంత్రాలు లేకుండా ఇది ఎలా సాధ్యపడింది? ఇప్పటివరకు మనం కట్టడాల గురించి చూశాం. ఇప్పుడు మేధోపరమైన రహస్యాల వైపు వెళ్దాం. అంటే ఆ కాలంలో అసలు ఉనికిలోనే ఉండకూడని సమాచారం కొన్ని పాత మ్యాప్స్లలో, పుస్తకాలలో ఎలా కనిపించింది? ఇది 1513లో గీసిన పిరీ రీస్ మ్యాప్. ఇందులో ఏముంది అంత స్పెషల్ అంటారా? ఈ మ్యాప్లో అంటార్కిటికా ఖండాన్ని చూపించారు. కాని ఆ ఖండాన్ని అధికారికంగా కనుక్కోడానికి మరో 300 ఏళ్లు పట్టింది. మరి 16వ శతాబ్దంలో ఎవరికీ తెలియని ఖండాన్ని అంత ఖచ్చితంగా ఎలా గీయగడిగారు? ఈ రహస్యాన్ని పిరీ రీస్ స్వయంగా చెప్పిన మాటే మరింత పెద్దది చేస్తుంది. అతని ఈ మ్యాప్ గీయడానికి 20కి పైగా అంతకంటే పాత మ్యాప్లను ఉపయోగించానని చెప్పాడు. అంటే ఆ పాత మ్యాప్లు ఇప్పుడు మన దగ్గర లేని ఒక ప్రాచీన జ్ఞానానికి ఆధారాలా? ఈ మ్యాప్లోని వివరాలు పరిశోధకులను నిజంగా ఆశ్చర్యానికి గురిచేశాయి. దక్షిణ అమెరికా తీరం చాలా ఖచ్చితంగా ఉంది. అంటార్క్టికా ఉత్తర తీరం కూడా ఉంది. కాని అన్నింటికన్నా ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే అంటార్క్టికాను మంచు లేకుండా చూపించారు. అంటే ఈ మ్యాప్ను గీయడానికి ఉపయోగించిన అసలు మ్యాప్ ఆఖరి మంచు యుగానికి ముందు ప్రపంచాన్ని చూపిస్తుందా? సరే, మ్యాప్ను పక్కన పెడితే ఇప్పుడు మనం చూడబోయేది ఒక పుస్తకం. భూమి మీద ఎవ్వరూ చదవలేని, అర్థం చేసుకోలేని ఒక పుస్తకం. అదే రోహాంగ్ కోడెక్స్. రోహాన్ కోడెక్స్ ఒక 400 పేజీల చేతిరాత పుస్తకం. దీనిలో ఉన్న భాష, లిపి ఇప్పటివరకు మనకు తెలిసిన ఏ భాషను పోలిలేదు. వేల కొద్దీ విచిత్రమైన చిహ్నాలు, బొమ్మలతో నిండి ఉంది.
ఈ పుస్తకం ఎంత పెద్ద మిస్టరీ అంటే భాషావేత్తలు, చరిత్రకారులు, కోడ్లను ఛేదించే క్రిప్టోగ్రాఫర్లు ఇలా ఎందరో ప్రయత్నించి విఫలమయ్యారు. చివరికి ఆధునిక కంప్యూటర్ ఎనాలిసిస్ కూడా ఈ కోడ్ను బ్రేక్ చేయలేకపోయింది. ఎందుకంటే ఇందులో మనకు తెలిసిన భాషల్లో ఉండే ప్యాటర్న్స్ ఏవీ లేవు. సో ఈ నిర్మాణాలు, ఈ మ్యాప్లు, ఈ పుస్తకాలు ఇవన్నీ మనకు ఏం చెబుతున్నాయి? బహుశా ఇవన్నీ మన చరిత్ర పుస్తకాలలో రాయబడని కొన్ని అధ్యాయాలకు సూచనలేమో. ఓకే, ఇప్పటిదాకా మనం చూసిన వాటంటింటినీ ఒక్కసారి క్లుప్తంగా చూద్దాం. గోబెక్లీ టెపే దాని వయస్సుతో మన నాగరికత ఎంత పాతదో తిరిగి ఆలోచించేలా చేసింది. బాల్బెక్ రాళ్ల బరువు ప్రాచీన టెక్నాలజీ మనమనుకున్న దానికంటే చాలా శక్తివంతమైనదని చెప్పింది. కైలాసాలయం వాళ్ల ఇంజనీరింగ్ ఎంత అద్భుతమో చూపించింది. ఇక పిరిరీస్ మ్యాప్, రోహంక్ కోడెక్స్ వాళ్ల జ్ఞానం ఎంత లోతైనదో మనకు అర్థమయ్యేలా చేశాయి. చూసారా, ప్రతిదీ మన నమ్మకాలను సవాలు చేసేదే. కాబట్టి అసలు విషయం ఇది. ఈ ఆధారాలన్నీ చూస్తుంటే ఒకటి మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. మన చరిత్ర పుస్తకాల్లో ఉన్నదానికంటే మన గతం చాలా క్లిష్టమైనది, చాలా అభివృద్ధి చెందింది. చివరిగా ఒక్క మాట. ఇవి కేవలం రాళ్ల గురించో, కాగితాల గురించో ఉన్న రహస్యాలు కావు. ఇవి మన గురించి మనమే వేసుకుంటున్న ప్రశ్నలు. మన మూలాలేంటి? మన పూర్వీకుల సామర్థ్యాలేంటి? మన గతం గురించి మనకు నిజంగా ఎంత తెలుసు? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం. మన సొంత కథలో మనకు ఇంకా తెలియని విషయాలు ఇంకెన్ని ఉన్నాయో ఆలోచించండి.